చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు ముందుగా ప్రకటిస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు విద్యా ప్రమాణాలు రాష్ట్రంలో గణనీయంగా పెరిగాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో రాష్ట్రం ఎక్కడో 19వ ర్యాంకులో ఉంది అధ్యక్ష. గత పాలనలో, వైసీపీ పాలనలో ఈరోజు 3వ స్థానానికి ఎగబాకాం అధ్యక్ష. నాణ్యమైన విద్యలో దేశంలో ఏపీ స్థానం ఈరోజు 3వ స్థానానికి వచ్చాం. తప్పనిసరిగా భవిష్యత్తులో దేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగటమే లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. తల్లికి వందనం పథకం ద్వారా ఈరోజు ప్రతి విద్యార్థికి 2 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా ఒక తల్లికి ఈరోజు తల్లికి వందనం పథకం ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. అటు ప్రభుత్వ పాఠశాలకు ఇటు ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా ఈ బెనిఫిట్ ని అందజేస్తున్నాం అధ్యక్ష. పేద పిల్లల్ని చదువు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కేవలం ఒక బిడ్డకే అందించారు. అది కూడా రాష్ట్రంలో 3 లక్షల మందికి అందలేదు అధ్యక్ష. అమ్మఒడి పథకం ఆ రోజు చాలా నిరాశ అధ్యక్ష. 1% ఫస్ట్ లో అందనటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ గ్రామ సచివాలయాల ద్వారా ఎవరైతే అందలేదో వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని వాళ్ళకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. గతంలో 10th క్లాస్ రిజల్ట్ గణనీయంగా పడిపోయింది అధ్యక్ష. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేసి గత ప్రభుత్వం జీవో 117 తెచ్చి పేదల కాలనీలో 4,234 పాఠశాలలు మూసివేశారు అధ్యక్ష వైసీపీ పాలనలో. చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీనివల్ల 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అవటం చాలా బాధాకరం అధ్యక్ష. నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 117 జీవోను రద్దు చేసి పేదల కాలనీలో మళ్లీ పాఠశాలలు కొనసాగించడం జరిగింది అధ్యక్ష. గతంలో 1 టీచర్ 1 క్లాసు 1200 పాఠశాలకే పరిమితం అయితే నేడు 9,600 పాఠశాలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే విదేశీ విద్య గత ప్రభుత్వం కేవలం నామమాత్రంగా విదేశీ విద్య ఇచ్చి స్టూడెంట్స్ కి అన్యాయం చేశారు అధ్యక్ష. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2018-19లో వెళ్ళిన విదేశీ విద్యకు వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు పే చేయకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. కేవలం 113 మందికి మాత్రం వాళ్ళు నామమాత్రంగా ఇచ్చారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో విదేశీ విద్య 4,923 మందికి ఇవ్వడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు కూడా వెళ్లి చదివించి వాళ్ళని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ కు పారితోషికం గంటకి 150 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 375 రూపాయలకు పెంచి వాళ్ళకి అండగా నిలబడింది అధ్యక్ష. గతంలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం కేవలం 69.76 వైసీపీ పాలనలో నేడు 81.14% పెరగటం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియామకం గత ప్రభుత్వంలో యూనివర్సిటీని పార్టీ కార్యాలయాలుగా చేశారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం. అట్లాగే చాలా పక్షపాతంగా సామాజిక న్యాయానికి గండికొట్టి మరి ఇష్టారాజ్యంగా ఒకే కులానికి ఇచ్చి వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇచ్చి ఆ పదవికి అగౌరవం చేశారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఉన్నత విద్యా ప్రమాణాలను అలాగే దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయాన్ని పరిగణలో తీసుకొని ఉత్తమ ప్రొఫెసర్ ని నియామకం చేయడం జరిగింది అధ్యక్ష. బీసీలు, ఎస్సీల్లో మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా ఈ రోజు నియామకం చేసినందువలన ఈ రోజు దేశంలోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ని విద్యా వ్యవస్థని అభినందిస్తున్నారు అధ్యక్ష. అలాగే గతంలో విద్యాలయాల్లో అసాంఘిక కార్యక్రమాలు అధ్యక్ష, గంజాయి, గుట్కాలు కాలేజీల్లో స్కూల్ కూడా వచ్చినటువంటి పాలన వైసీపీ పాలనలో విద్యార్థుల్ని సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఈ రోజు గంజాయి, గుట్కాలు ఎక్కడ కనపడ్డా దానిపై డ్రగ్స్ పై ఈగల్ టీం ద్వారా ఉక్కుపాదం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ రోజు పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్, ఈ మెగా మీటింగ్ లో ద్వారా పేరెంట్స్ టీచర్స్ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి సంవత్సరానికి 2 సార్లు ఒక గొప్ప వేదిక అయింది అధ్యక్ష. దేశంలోనే ఒక రెవల్యూషన్ అయింది. రాష్ట్రంలో జరిగినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అధ్యక్ష. నేను కూడా వినుకొండ నియోజకవర్గంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను అధ్యక్ష. ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. టీచర్స్ వాళ్ళ యొక్క పిల్లల గురించి, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డు గురించి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ల గురించి టీచర్స్ కూడా పేరెంట్స్ కి చెప్పడం, అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని షేర్ చేసుకోవడం, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది దేశంలోనే ఇది ఒక రోల్ మోడల్ గా జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి స్కూల్లో యానివర్సరీలు జరుగుతున్నాయి అధ్యక్ష.
చక్కగా పిల్లల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ప్రోత్సహించడం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ప్రభుత్వం ప్రత్యేక కిట్లు ఇచ్చి గేమ్స్ లో ఈ రోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అధ్యక్ష. అందువల్లనే ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు పిల్లల తల్లిదండ్రులు అందరూ భావిస్తున్నారు అధ్యక్ష. 61,000 పైచిలుకు స్కూళ్లలో ఒకేసారి మెగా పేరెంట్స్ టీచర్స్ డే జరగటం, దానిలో 53,40,000 మంది పేరెంట్స్ పాల్గొనడం ఒక చరిత్ర అధ్యక్ష. అలాగే మధ్యాహ్న భోజనం పథకం అధ్యక్ష. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకి వైసీపీ పాలనను రద్దు చేసి పిల్లలకు అన్యాయం చేశారు అధ్యక్ష. ఎక్కడో పల్లెటూరులో వచ్చి చదువుకునేటువంటి పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ మా వినుకొండ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విజిట్ కి వెళ్తే అప్పుడు పిల్లలు చెప్పారు అధ్యక్ష, మధ్యాహ్న భోజనం పెడితే బాగుంటుంది, గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది, మధ్యలో వైసీపీ పాలన అది తీసేశారంటే ఆ పిల్లలు మాట్లాడిన వీడియో లోకేష్ గారికి పంపడం జరిగింది అధ్యక్ష. మంత్రి లోకేష్ గారు వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం ఇంటర్ విద్యార్థులకి ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఇది విద్యార్థులకి అందరికీ ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటే విద్యార్థుల కష్టాలు అర్థం చేసుకుని మిడ్ డే మీల్స్ ఇంటర్ విద్యార్థులకి అమలు చేయడం గొప్ప విషయం అధ్యక్ష. అలాగే ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి కల్చర్ తీసుకురావడం అభినందనీయం అధ్యక్ష. ఆ రోజు విద్యార్థులు క్రీడల వైపు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు, ఆటలు పాటలు, అలాగే దృశ్య ప్రదర్శనలు, కళలు ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి ప్రతి సాటర్డేని నో బ్యాగ్ డే గా తీసుకుని విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. ఇది పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది అధ్యక్ష. ఈ నో బ్యాగ్ డే రోజు పిల్లలు చెప్పలేనంత ఆనందంతో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ లో ఆ టీచర్స్ ని ప్రోత్సహిస్తూ నో బ్యాగ్ డే రోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈ రోజు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రోజు విద్యార్థులకి మంచి రిజల్ట్స్ రావడం కోసం టీచర్స్ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి ఎక్స్పర్ట్స్ టీచర్స్ చేత గ్రూప్ డిస్కషన్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం ద్వారా టీచర్స్ కి సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ రావడం, దానివల్ల పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉంది అధ్యక్ష. ఇది టీచర్స్ కూడా దీన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టీచర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ బాగుంది, దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి టీచర్స్ కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అలాగే బ్యాన్ అండ్ ట్రాన్స్ఫర్స్ అధ్యక్ష. మా నియోజకవర్గం నుండి వాళ్ళ అనారోగ్య పరిస్థితి వలన టీచర్ పోస్ట్ ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే కూడా మంత్రి గారు ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ ఉంది, ఇలాంటి ఇంకోసారి అడగద్దని కూడా మాకు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా, అంటే గత ప్రభుత్వంలో ఇలా జరగలేదు అధ్యక్ష. ఎడాపెడగా 100 మందికి వాళ్ళకి ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక నిబద్ధతతో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ విధానం ద్వారా ఇవ్వటం ఈ రోజు టీచర్స్ అందరూ కూడా అభినందిస్తున్నారు అధ్యక్ష.